బాగున్నారండి. కోనసీమ అనుష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారు? బీన్స్ గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలతో కూర వండుతున్నానండి నేను. బీన్స్ గింజలు టమాటా చాలామంది వండుకుంటారండి. నేను కొంచెం ఇంకో కాయగూర వేసి వండుతున్నాను. బంగాళదుంపలు వేసి ముందుగా కళాయి పెట్టుకుని జీలకర్ర, ఎండుమిరపకాయలు మన ఇష్టం అండి. పోపు కోసం వేసుకుంటే వేసుకోవచ్చు, పోపు ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చు, మన ఇష్టం. జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని దీంట్లో టమాటాలు గ్రేవీ కోసం వేసుకుంటాం కదండి ఎప్పుడును. ఇవి మా చెట్టు చిక్కుడుకాయలండి, బఠానీ చిక్కుడు అంటారు కదా, చిన్న చిన్న కాయలండి. బఠానీ గింజలాగా ఉంటాయండి సేమ్ లోపలంతాను. చాలా బాగుంటాయి ఈ కాయలు అయితే. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొద్దిగా ఉన్నాయండి చెట్టువి, కోసి అలా వేసాము మామూలుగానే. చిక్కుడుకాయలు ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు టమాటాలు కూడా బాగా పేస్ట్ వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది కదండి. ఈలోపు నేను బంగాళదుంప ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నామండి. ఉప్పు వేసి బాగా మగ్గిపోయిన తర్వాత బంగాళదుంప కూడా, ఎందుకంటే మనకి కొంచెం కూర అవ్వాలంటే బంగాళదుంప కానీ వంకాయలు కానీ బీన్స్ గింజలు ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం కదండి. ఈ ఆయిల్లోనే శుభ్రంగా టమాటా కూడా వేసేసుకుని శుభ్రంగా మగ్గిపోవాలండి. ఆయిల్లో బాగా వేగిపోతే శుభ్రంగా సిమ్లో పెట్టేస్తే బాగా వేగిపోతాయి కదండి. టమాటా వాటర్ అంతా దిగిపోయిన తర్వాత మెత్తగా అయిపోతాయండి. ఈలోపు బంగాళదుంప ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. మనం కారం వేసుకుని నేను పసుపు కారం కలిపేసి ఉంచుకున్నానండి. ఇలాగా అదిగోండి టమాటా చూసారా ఎలా దగ్గరికి నూనెలో ఎగిరిపోయిందో. బాగా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు బంగాళదుంప స్మాష్ చేసుకుని వేసేసుకోవడమేనండి ఇందులో. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కదండి బంగాళదుంప. అదిగోనండి అలా వేసేసుకుంటే సరిపోతుంది. ఉడికిపోయింది కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్లో అలాగా మగ్గిపోతే పచ్చి స్మెల్ ఉండదండి. ఇంకా ఆల్రెడీ ఉడికిపోయిన దుంపే కాబట్టి కొంచెం ఆయిల్లో అలా మగ్గిన తర్వాత లోపు చిక్కుడుకాయ ముక్కలు. దీనిలోకి మసాలా ఏం అక్కర్లేదండి. బీన్స్ గింజల కూర టమాటా అనేటప్పటికే మనకి కొంచెం కర్రీలోకి మసాలాలు వేయాలి, అది ఏం అక్కర్లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక్కటేనండి, ఇంకేమీ వేయలేదండి నేను. అదిగోండి 2 విజిల్స్ వేసుకుంటే బీన్స్ గింజలండి శుభ్రంగా రెడీగా ఉన్నాయి. చూసారా ఎంత బాగుంది. బలం ఎక్కువ కదండి కూర తింటే. పిల్లలైనా ఇష్టపడతారు కదండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు బీన్స్ గింజలు అనేటప్పటికీ. ఆ గింజలన్నీ వేసుకుని ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకి, ఎవరికైనా ఇష్టం. అందుకని బంగాళదుంపలు బాగుంటాయి, బలం కూడా. బీన్స్ గింజలు కూడా బాగుంటుంది. గ్రేవీ కోసం టమాటా వేసుకున్నానండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి అసలు వాటర్ ఏమీ పట్టదండి. లైట్గా కొంచెం అంతే అండి. తర్వాత మనం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుంటామే. చూసారండి గుమగుమలాడిపోతుంది. బీన్స్ గింజలు టమాటా బంగాళదుంప కర్రీ. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. నీళ్ళు కూడా ఏం పట్టలేదు చూసారా, వాటర్ కూడాను లైట్గా వేసాను అంతే అండి, ఎక్కువ వాటర్ ఏమీ పట్టలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.